90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో రెజిన్ ఆర్ట్ వర్క్ షాప్ అనేది మీరు కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి ఎప్పుడు ఉంటుంది, ఇది ఎవరెవరికి బాగా ఉపయోగపడుతుంది, ఈ క్లాస్లో మీరు ఏం చెప్పబోతున్నారు మేడం? ఏప్రిల్ 9th ఫ్రీ డెమో క్లాస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం సిరి గారు. ప్రతి ఒక్కరికి సమ్మర్ కాబట్టి పిల్లల్ని కూడా దృష్టిలో పెట్టుకొని, సో పిల్లలు కావచ్చు అండ్ తర్వాత పేరెంట్స్ కావచ్చు, ఇంకా అంటే రిటైర్డ్ పీపుల్ కావచ్చు, ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఆన్ 9th ఫ్రీ డెమో క్లాస్ అయితే నిర్వహిస్తున్నాము, ఆఫ్లైన్ ఆన్లైన్. సో ఇంపార్టెన్స్ ఏంటి, సో రెజిన్ ఆర్ట్ అంటే ఏంటి, రెజిన్ ఎలా స్టార్ట్ అయ్యింది, అండ్ రెజిన్ ఒక ఆర్ట్ మాత్రమేనా? ఎందుకంటే ఆర్టిస్టులకి జస్ట్ ఒక కళాకారులు అనే పేరుతో పాటు డబ్బు అనేది చాలా తక్కువ రూపంలో చూస్తూ ఉంటాం. కానీ రెజిన్ ఆర్ట్ త్రూ డబ్బులు కూడా అర్న్ చేసే ఒక చాలా పెద్ద గొప్ప అవకాశం అనుకోవచ్చు. సో అది ఎలా, ఎక్కడ, సో ఏం చేస్తే వస్తుంది అన్నది కూడా ఈ వర్క్ షాప్లో తెలియజేస్తాం. సో ఇందులో ఏమేమి చెప్తారు మేడం? స్టార్ట్ విత్ ద ఆల్ఫాబెట్స్ అంటారు కదా, అక్కడి నుంచి సో అసలు దీని హిస్టరీ ఏంటి, రెజిన్ ఆర్ట్ ఎందుకు అంత పాపులర్ అయ్యింది, అండ్ ఎందుకు ఇంత డిమాండెడ్, ప్రజెంట్ ట్రెండింగ్ బిజినెస్ అనమాట ఇది. 360 డిగ్రీ యాంగిల్స్లో మనం చూడొచ్చు దీన్ని. సో అది ఎలాగా అంటే ఫస్ట్ థెరపీలా పనికొస్తుంది, అండ్ ఎస్పెషలీ ఉమెన్స్కి ఎవరైతే డిప్రెస్ ఫీల్ అవుతుంటారో, ఎవరైతే చాలా వరకు థాట్స్ ఎక్కువ వస్తున్నాయి నాకు, సో ఐ వాంట్ టు అంటే చాలా ఫ్రస్ట్రేషన్ కావచ్చు, ఇరిటేషన్స్ కావచ్చు, యాంగ్షియస్ కావచ్చు, వాళ్ళ జాబ్ చేస్తున్న వర్క్ ప్లేస్లో కావచ్చు, సో వీటన్నిటికీ ఒక మంచి థెరపీ లాంటిది రెజిన్ ఆర్ట్. అండ్ తర్వాత వాటితో పాటు మనకు అంటే జ్యువెలరీ మేకింగ్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ త్రూ మనం వెళ్ళొచ్చు. విత్ బేసిక్స్లోనే ఇంతగా మనం చేసుకోవచ్చు, అండ్ బేసిక్స్ త్రూ కూడా మనము వేళ్లలో సంపాదించవచ్చు. అండ్ కంప్లీట్ ఒక డిఫరెంట్ ఒక జోన్లో పర్టికులర్ జోన్ చూస్ చేసుకున్నారంటే అది జస్ట్ అంటే ఒక చిన్న మొత్తంలో పిన్ టు పాయింట్ మీరు చూస్ చేసుకొని ఒక పెద్ద ఎక్స్ప్లోరేషన్ అనేది చేయొచ్చు రెజిన్ ఆర్ట్ త్రూ. ఇవన్నీ డీటెయిల్స్ అందిస్తున్నాం అనమాట. ఎందుకు అంత రెజిన్ ఆర్ట్ పైన ఇంట్రెస్ట్ కానివ్వండి, డిమాండ్ కానివ్వండి పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పటి వరకు చూస్తున్నాము పెద్ద ఆర్ట్ గ్యాలరీస్ కానివ్వండి, సో మీకు మండేలా ఆర్ట్ కావచ్చు, అక్రిలిక్ ఆర్ట్ కావచ్చు, అండ్ ఎంఎఫ్ హుసైన్ కావచ్చు, ఎవరైనా సరే ఒక ఆర్టిస్ట్ అంటే చాలా అంటే వేళ్ళల్లో లెక్క పెట్టచ్చు, వాళ్ళు మాత్రమే పాపులర్ అయ్యారు. రవి వర్మ గారు కావచ్చు, సో మన తెలుగు వాళ్ళకి చాలా పరిచయమైన ఒక ఆర్టిస్ట్, పెద్ద గొప్ప ఆర్టిస్ట్. సో వీళ్ళు మాత్రమేనా అంటే, సో రెజిన్ ఆర్ట్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో ఈచ్ అండ్ ఎవ్రీ రెజిన్ ఆర్టిస్ట్ విల్ గెట్ దట్ స్టేజ్. సో అంత గొప్ప స్టేజ్ వాళ్ళతో కంపేర్ చేయలేకపోయినా డబ్బులు అనేది మంచిగా సంపాదించవచ్చు. ఇందులో ద మెయిన్ అండ్ మోస్ట్ ద బ్యూటిఫుల్ మోటో ఏంటంటే మనీ అర్నింగ్ సోర్సెస్ అనేది. ఎందుకు మనీ అర్నింగ్ సోర్సెస్ అనేది అంటే డిఫరెంట్ కేటగిరీ త్రూ తీసుకెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెమరీస్, సో మ్యారేజ్ అయిన గార్లెండ్స్ ఉంటాయి కదా, ఆ గార్లెండ్స్ త్రూ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఫ్లవర్స్ని మనం స్టోర్ చేసుకుని ఆ మెమరీస్ని అలానే దాచిపెట్టచ్చు. అండ్ ఫోటో ఫ్రేమింగ్ కానివ్వండి, సో ఒక్కటి కాదు రెండు కాదు చాలా వరకు మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. కానీ మనం వర్క్షాప్లో బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి జ్యువెలరీ కానివ్వండి, బుక్ మార్క్ కానివ్వండి, ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ త్రూ, ఎస్పెషలీ ఫర్ ద చిల్డ్రన్. సో స్టూడెంట్స్ ఇప్పుడు రిలాక్సేషన్ పీరియడ్ సమ్మర్ అని భావిస్తారు, సో వాళ్ళకి ఈజీ సోర్స్ టు అర్న్ మనీ అన్నది నేర్పిస్తాం ఇక్కడ, ఎస్పెషలీ పేరెంట్స్. సో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి ఇవ్వాలి, చాలా ఇంపార్టెంట్. అది కూడా రెజిన్ ఆర్ట్ త్రూ మీరు ఫైనాన్షియల్ సోర్సెస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి ఇస్తున్నారు అంటే ఇంత పెద్ద గొప్ప అవకాశం ఇంకెక్కడ లేదు అంటాను నేను. ఎందుకంటే పిల్లల్ని ఎస్పెషల్లీ దృష్టిలో పెట్టుకొని ఈ సమ్మర్ ప్లాన్ అనేది చేస్తాము, అందుకే బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం సిరి గారు. ఇంకా ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అంటారు? సో ఉమెన్ కావచ్చు, మెన్ ఆల్సో కెన్ పార్టిసిపేట్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, ఎస్పెషలీ పిల్లల కోసం. స్టూడెంట్స్ కావచ్చు, సో సమ్మర్ కాబట్టి ఆన్లైన్ ఆఫ్లైన్ దే కెన్ జాయిన్. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఫ్రీ డెమో అనమాట. సో ఫ్రీ డెమోలో అసలు బేసిక్ ఏంటి, మేకింగ్ ప్రాసెస్ ఏంటి,
సో ఒక రేషియో ఏ మోతాదులో కలుపుకోవాలి మనం, అండ్ ఎంతవరకు టైం తీసుకోవాలి, అండ్ ఎస్పెషలీ రెజిన్ అనేది ఎలా ఉంటుందంటే ఒక మౌల్డ్లో మీరు వేస్తున్నారంటే చాలా వరకు మిగిలిపోవడమా లేకపోతే తర్వాత ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంటారు. సో హౌ కెన్ వీ కరెక్ట్ మెజర్? సో ఒక మౌల్డ్కి ఆ రెజిన్ అనేది ఎంత పోర్ చేయొచ్చు ఫస్ట్ మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు, అది ఎలాగా అన్న సీక్రెట్. అండ్ తర్వాత ఎస్పెషలీ చిన్న చిన్న బేసిక్ పాయింట్లో కూడా మీరు నేర్చుకుని ఒక పెద్ద ప్లాట్ఫామ్స్ త్రూ మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు, డబ్బులు అనేది సంపాదించవచ్చు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ గురించి చెప్పడం, అండ్ చాలా వరకు కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట, వాళ్ళతో టైఅప్ అవ్వితే కూడా మీ ఆర్ట్ అనేది అక్కడ సేల్ చేయొచ్చు అనేది కూడా మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఆ లిటిల్ బిట్ వి విల్ డెఫినెట్లీ టీచ్ దెమ్ సిరి గారు. ఎలా మేడం ఎవరైనా కూడా క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఫ్రీ డెమో క్లాస్ కాబట్టి, సో ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎనీవన్ కెన్ రిజిస్టర్. సో గొప్ప అవకాశం. ఫస్ట్ ద బేసిక్ అండ్ ద మోస్ట్ అంటే ఆ రూట్స్ అంటారు కదా, రెజిన్ ఆర్ట్ రూట్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అండ్ ప్రెజెంట్ అంటే మార్కెట్ ఎలా ఉంది, ఎంత స్కోప్ ఉంది ఫ్యూచర్లో, అండ్ ఏ ఏరియాస్లో ఏ కంట్రీలో ఎక్కువ డిమాండ్ ఉంది, ఎందుకు డిమాండ్ ఉంది, అండ్ ఎస్పెషలీ ఇంటర్నేషనల్ వైడ్గా చూసుకుంటే మీరు చాలా పెద్ద పెద్ద ఆర్ట్స్ చేస్తారనమాట రెజిన్తో. సో వాళ్ళందరూ ఎందుకు అంతగా మక్కువ చూపిస్తున్నారు, అసలు సీక్రెట్ ఏంటి, రెజిన్ ఆర్ట్ హౌ ద యూనిక్నెస్ ఆఫ్ రెజిన్ ఆర్ట్ కంపేర్ టు అదర్ ఆర్ట్స్, ఇవన్నీ డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్, సో ఒక గొప్ప అవకాశం, ఇద్దరు స్టూడెంట్స్లా రావచ్చు అండ్ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్గా ఫ్రీ డెమో క్లాస్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.